సినిమాల విషయంలో ఇప్పటి నుంచి ఒక లెక్క అంటున్నారు ప్రభాస్. లాస్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ చేసిన ప్రభాస్ ఈ సంవత్సరం ఒక్కదాంతోనే సరిపెట్టారు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ట్రిపుల్ రైడ్ కి రెడీ అవ్వమంటూ హింట్ ఇచ్చేశారు. మరి ఆ 3 సినిమాల రిలీజ్ ప్లాన్ ఏంటో, ఈ 1500 కోట్ల సినిమాలకు ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తారో చూద్దాం. ప్రభాస్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. అంతకు ముందు వరకు మినిమం 2 ఏళ్లు టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అంతకు ముందే ఈసారి ఫాస్ట్ గా సినిమాలు చేస్తాను అని ఫ్యాన్స్ కి మాటిచ్చిన ప్రభాస్ అదే మాట నిలబెట్టుకునే పనిలో తెగ కష్టపడుతున్నారు. అందుకే నెక్స్ట్ ఇయర్ ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారంటూ సంతోషపడుతున్నారు ఫ్యాన్స్. నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఒక్క 20 సెకండ్ల వీడియోతోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి అప్కమింగ్ మూవీస్ మీద క్రేజ్ క్రియేట్ చేశారు ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ని రాజాసాబ్ తో గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే రాజాసాబ్ కి సంబంధించి ఇంకా 50 డేస్ షూటింగ్ మాత్రమే ఉంది. దానిలో ప్రభాస్ మాక్సిమం 20 నుంచి 30 రోజులు షూట్ ఉండొచ్చని తెలుస్తోంది. నెల రోజులు రాజాసాబ్ కి పోయినా ఈ గ్యాప్ లో సలార్ 2ని కంప్లీట్ చేసేలా స్కెచ్ రెడీ చేసుకుంటున్నారు ప్రభాస్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రశాంత్ నీల్ మూవీ నిజానికి ఈ ఆగస్టులో స్టార్ట్ అవ్వాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయింది. అయితే ప్రశాంత్ నీల్ అటు ఎన్టీఆర్ సినిమాని షూట్ చేస్తూనే ప్యారలల్ గా సలార్ 2ను కూడా మొదలు పెడతారు అని తెలుస్తోంది. సో సలార్ 2ని కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ బరిలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారు టీం. నెక్స్ట్ ఇయర్ ఇప్పటికే రాజాసాబ్ సలార్ 2 రిలీజ్ ప్లాన్ లో ఉండగానే 3వ సినిమా కూడా రావచ్చున టాక్ నడుస్తోంది. ప్రభాస్ సలార్ 2 చేస్తూనే కల్కి 2ని మొదలు పెడతారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కల్కి 2 వర్క్ ప్రాసెస్ లో ఉందని, నెక్స్ట్ ఇయరే కల్కి సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ అశ్విని దత్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ కల్కి 2 వర్క్ కంప్లీట్ కాకపోయినా సందీప్ రెడ్డితో ఆల్రెడీ ప్రభాస్ అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ లైన్ లోకి వస్తుంది కాబట్టి స్పిరిట్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా మినిమం 1500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాలతో ఈజీగా 3-4 వేల కోట్లు కలెక్ట్ చేసిస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ప్రభాస్ ట్రిపుల్ ట్రీట్ ఇస్తారో లేక రెండింటితో సరిపెడతారో చూడాలి.